హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎండాకాలం వచ్చేసింది కదా. ఎండాకాలం రాగానే మనం ఫస్ట్ చేసుకునేది ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా పచ్చళ్ళు పెట్టుకోవడము, అలాగే వడియాలు, అలాగే కారం ఆడించుకోవడం కానీ, లేకపోతే కొబ్బరి నూనె. ఇలా మాకు ఎండాకాలం వచ్చిందంటే అమ్మ వాళ్ళు ఇదే పని చేసేవారండి. కారం ఆడుకునేవారు, పసుపు ఆడించేవారు, కొబ్బరి నూనె, పచ్చళ్ళు పెట్టడం, వడియాలు పెట్టుకోవడం. ఎండాకాలంలోనే మనకి అన్నీ ఎండుతాయి, ఖరాబ్ అవ్వవు కాబట్టి సంవత్సరం అంతా నిల్వ ఉండేలా ఉంచుకోవాలని చెప్పి పెట్టుకునేవారు. అలాగే ఎండాకాలంలో వచ్చేది కంపల్సరీ మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు, ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, అంటే ఏ రకం పచ్చళ్ళు అయినా పెట్టేవారు అన్నమాట. నేనైతే ఈరోజు నాకు ఆర్డర్ అయితే వచ్చిందండి. కేజీన్నర టమాటా పచ్చడి ఆర్డర్ వచ్చింది. ఈ ఆల్రెడీ నేను టమాటా పచ్చడి వీడియో అయితే పెట్టాను, మన ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి. నేనైతే జస్ట్ చిన్న షార్ట్ వీడియో తీసి పెడదామని చెప్పేసి పెడుతున్నాను అనమాట. టమాటా పచ్చడి మాత్రం సూపర్ ఉందండి, యమ్మీ యమ్మీ. ఇది నిలవ అయితే ఉండదండి, ఎక్కువ రోజులు ఉండదు, ఒక 2-3 మంత్స్ అయితే ఉంటుంది టమాటా పచ్చడి ఖరాబ్ అవ్వకుండా. ఎక్కువ నిలవ ఉండే పచ్చడి అయితే ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి స్టోర్ చేసుకుని. పచ్చడి కలర్ కూడా మారిపోదు, ఎందుకంటే ఎర్రగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అలాగ అప్పుడు ఎర్రగా ఉంటుంది అన్నమాట. బయట ఉంచుకుంటే ఇప్పుడు అన్నీ కల్తీ వస్తున్నాయి కదండి, మనకైతే అవ్వట్లేదు. పచ్చడి అయితే కలర్ మారిపోతుంది, లేకపోతే బూజు వచ్చేస్తుంది మనం ఎంత చేసినా కానీ. ఇంకోటి ఏంటంటే తడి అస్సలు తగలకూడదండి, తగిలిందంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నాస్ కిచెన్.